నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. వైసీపీ కీలక నాయకుల్లో గడికోట శ్రీకాంత్ రెడ్డి ఒకరు. జగన్కు అత్యంత ఆప్తులో ఒకరైన గడికోట శ్రీకాంత్ రెడ్డి కొంతకాలం క్రితం వరకు వైసీపీలో నెంబర్ 2గా కూడా చలామణి అయ్యారు. ప్రభుత్వంపై పోరాడటంలో తనదైన దూకుడు చూపించే శ్రీకాంత్ రెడ్డి సమస్యలపై కూడా అంతే వేగంగా స్పందిస్తారన్న పేరుంది. వైసీపీ అధికారంలోకి వస్తే మంత్రిగా ఉండేవాళ్లలో ముందు వరుసలో ఉంటారని అందరూ భావిస్తున్న శ్రీకాంత్ రెడ్డి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గడికోట శ్రీకాంత్ రెడ్డి జనవరి 1, 1977లో గడికోట మోహన్ రెడ్డి, కృష్ణమ్మ దంపతులకు జన్మించారు. గడికోట శ్రీకాంత్ రెడ్డి బాల్యం మొత్తం కడపలోనే కొనసాగింది. వీరి కుటుంబం కడపలోనే ఉండేది. శ్రీకాంత్ రెడ్డిది చాలా పెద్ద కుటుంబం. వీరి నాన్నగారికి 6 అక్కచెల్లెలు ఉండేవారు. అందరూ కూడా చాలా ఐక్యమత్యంగా ఉండేవారు. ఇక మోహన్ రెడ్డి 3 కుమారులో శ్రీకాంత్ రెడ్డి రెండోవారు. అక్క చెల్లెలు లేరు. శ్రీకాంత్ రెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం కడపలోనే జరిగింది. అక్కడి నిర్మల హైస్కూల్లో 10వ తరగతి పూర్తి చేశారు. అనంతరం తిరుపతిలో ఇంటర్మీడియట్ అభ్యసించారు. ఆ తర్వాత తుమకూరు సిద్ధగంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి చదువుల్లో శ్రీకాంత్ రెడ్డి చురుగ్గా ఉండేవారు. ఆ నిబద్ధతే ఆయన్ను యుఎస్లో జాబ్ చేసే వరకు తీసుకెళ్లింది. బీటెక్ పూర్తయిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి అమెరికా వెళ్లారు. అక్కడ వివిధ సంస్థల్లో 7 ఏళ్లు సాఫ్ట్వేర్ జాబ్ చేశారు. కడప జిల్లాలోని లక్కిరెడ్డిపల్లె వంటి ఊరు నుంచి అమెరికా వెళ్లి జాబ్ చేయటం గర్వంగా ఉండేదని శ్రీకాంత్ రెడ్డి చెప్తుండేవారు. అక్కడ కూడా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు. అమెరికా తెలుగు అసోసియేషన్లోని ముఖ్యమైన సభ్యుల్లో ఒకరిగా గడికోట బాధ్యతలు నిర్వహించారు. అక్కడి తెలుగువారికి అవసరమైన సాయం చేయడంలో శ్రీకాంత్ రెడ్డి ప్రముఖ పాత్ర పోషించేవారు. అమెరికా వాతావరణం తనకు నచ్చేదని, అక్కడి వారిలో నిజాయితీ ఇష్టమని శ్రీకాంత్ రెడ్డి అంటుంటారు. అక్కడే ఉద్యోగ జీవితం బాగానే ఉన్నా మాతృభూమికి సేవ చేయాలనే ఆలోచనతో ఇండియాకు తిరిగొచ్చి ఇక్కడ పలు కార్యక్రమాలు నిర్వహించారు. గడికోట శ్రీకాంత్ రెడ్డి రాజకీయ కుటుంబానికి చెందినవారు. ఇతని తండ్రి గడికోట మోహన్ రెడ్డి 2004లో లక్కిరెడ్డిపల్లె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009 వరకు 5 సంవత్సరాలు మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ సమయంలోనే శ్రీకాంత్ రెడ్డి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలైంది. తండ్రితో పాటు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. మొదటి నుంచి తన ప్రాంతానికి సేవ చేయాలనే ఆలోచన ఉండటంతో అందుకు తగ్గ ప్రణాళికలు రచించి వాటిని తన తండ్రితో కలిసి అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి వివరించేవారు. దానికి రాజశేఖర్ రెడ్డి కూడా మద్దతిచ్చేవారు. అలా శ్రీకాంత్ రెడ్డికి రాజశేఖర్ రెడ్డితో పరిచయం ఏర్పడింది. అలాగే అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనూ తండ్రితో పాటు వెళ్లటం, కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండటంతో అందరికీ సుపరిచితులయ్యారు. అలా నియోజకవర్గంలో ఒక నేతగా ఎదిగారు. తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్న గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రతిభను అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గుర్తించారు. అదే సమయంలో 2008 పునర్విభజనలో లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం రద్దయింది. దీంతో రాయచోటిలో అంతకుముందు 2 సార్లు గెలిచిన టీడీపీని ఓడించడానికి చురుకైన నేతను నిలబెట్టాలని భావించిన రాజశేఖర్ రెడ్డికి శ్రీకాంత్ రెడ్డి గట్టి అభ్యర్థిగా అనిపించారు. వెంటనే అదే విషయం శ్రీకాంత్ రెడ్డి తండ్రి మోహన్ రెడ్డికి చెప్పటం, ఆయన సరే అనడంతో శ్రీకాంత్ రెడ్డి 2009 ఎన్నికల్లో రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థిగా తొలిసారి పోటీ చేశారు. అలాగే వైఎస్ నమ్మకాన్ని నిలబెడుతూ అప్పటికి వరుసగా 2 సార్లు విజయం సాధించిన సుగవాసి పాలకొండ్రాయుడిపై దాదాపు 15,000 మెజార్టీతో విజయం సాధించారు. దీంతో రాజశేఖర్ రెడ్డి నుంచి అభినందనలు అందుకున్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికవటంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చాలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అదే విషయం వైఎస్కు చెప్పడంతో తప్పకుండా చేద్దామని హామీ ఇచ్చారు. అయితే అనంతర కాలంలోనే వైఎస్ మరణంతో శ్రీకాంత్ రెడ్డి ఆశలు కూడా ఫలించలేదు. వైఎస్ మరణించాక రోసయ్య ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత జగన్ కాంగ్రెస్తో విభేదించడం, సొంత పార్టీ పెట్టడం జరిగాయి. అంతకుముందే జగన్తో శ్రీకాంత్ రెడ్డికి మంచి అనుబంధం ఉండేది. ఈ నేపథ్యంలో తనను ప్రోత్సహించి ఎమ్మెల్యేగా అవకాశమిచ్చిన వైఎస్ తనయుడు పక్షాన ఉండాలని వైసీపీలో చేరారు. జగన్కు పెద్దగా మద్దతు లభించని సమయంలోనే శ్రీకాంత్ రెడ్డి జగన్కు గట్టి మద్దతుదారుడిగా ఉన్నారు. వైసీపీ పక్షాన తన గళాన్ని గట్టిగా వినిపించారు. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై కూడా పోరాడారు. ఆ తర్వాత జగన్కు మద్దతుగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అనంతరం 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో 56,891 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొంది తన సత్తా చాటుకున్నారు. అనంతరం 2014 ఎన్నికల్లోనూ రాయచోటి నుంచి వైసీపీ తరపున బరిలో దిగి 34,782 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించి రాయచోటి గడ్డ శ్రీకాంత్ రెడ్డి అడ్డాగా మార్చుకున్నారు. రాయచోటిలో నీటి సమస్య తీవ్రంగా ఉండటంతో 100 కోట్లు ఖర్చు పెట్టి రిజర్వాయర్ ఏర్పాటు చేశారు. దీంతో కొంతవరకు సమస్య తగ్గింది. అలాగే ఇక్కడ కరువుతో ప్రజలు పక్క రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు.
దీనిపై ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య తీర్చాలని ఉన్న 6-7 నెలలు మినహా మిగతా కాలమంతా విపక్ష ఎమ్మెల్యేగా ఉండటం వల్ల ఆశించిన అభివృద్ధి చేయలేకపోయానని నిజాయితీగా ఒప్పుకుంటారు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. అయితే రాయచోటి నియోజకవర్గంలోని సంబేపల్లె, చిన్నమండెం, రాయచోటి, గాలిబీడు, లక్కిరెడ్డిపల్లె, రామాపురం అన్ని మండలాల్లోనూ ఎలాంటి అభివృద్ధి చేయాలో పక్కా ప్రణాళికలు మాత్రం సిద్ధం చేసుకున్నారు. ఇక టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో దూకుడుగా వ్యవహరిస్తారు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. సీఎం చంద్రబాబు నాయుడు తన అబద్ధాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారని గతంలో శ్రీకాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. వ్యవసాయంపై చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదమని, 2 కోట్ల ఎకరాలు సేంద్రియ ప్రకృతి సాగులోకి తెస్తామని చంద్రబాబు చెప్పారని, కానీ సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం 61,000 హెక్టార్ల భూమిని మాత్రమే వ్యవసాయానికి ఉపయోగిస్తున్నారని, ఎరువుల వాడకంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 6వ స్థానంలో ఉందని, ఇలాంటప్పుడు 2 కోట్ల ఎకరాల్లో సేంద్రియ సాగు ఎలా చేస్తారని ఆధారాలతో సహా ప్రశ్నించి ప్రజల్లో ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ప్రకాశం జిల్లాలో పశువులను అమ్ముకుంటున్నారని, రాయలసీమలో రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే చంద్రబాబు ఫిడేలు వాయిస్తున్నారని ఆయన చేసిన విమర్శలు వైసీపీలో జోష్ నింపాయి. ఇక తనకు ఎవరితో విభేదాలు లేవని చెప్పే శ్రీకాంత్ రెడ్డి తమ ప్రభుత్వం వస్తే చేసే పనులపై స్పష్టమైన విజన్తో ఉన్నారు. గడికోట శ్రీకాంత్ రెడ్డి కమలాపురం నియోజకవర్గానికి చెందిన మహిళను వివాహమాడారు. వీరికి 2 పిల్లలున్నారు. అందులో ఒక పాప, ఒక బాబు ఉన్నారు. పాప 9వ తరగతి చదువుతుండగా బాబు 6వ తరగతి చదువుతున్నాడు. గడికోట శ్రీకాంత్ రెడ్డి కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఖాళీ సమయంలో కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్లటం, కుటుంబానికి సమయం కేటాయించడం చేస్తారు. ఇక కొడుకును రాజకీయాల్లోకి తీసుకువస్తారా అంటే మాత్రం రాజకీయం వారసత్వం కాదని, ఎవరికి వారే నేతగా ఎదగాలని, ఇప్పటి రోజుల్లో ప్రజలు అన్నీ తెలుసుకుంటున్నారని, అయినా వాడి రాజకీయాల గురించి ఇప్పుడే మాట్లాడటం సబబు కాదని వినమ్రంగా చెప్తారు. ఉన్నత విద్యాభ్యాసం చేసి విదేశాల్లో ఉద్యోగం చేస్తూ కూడా మాతృభూమిపై మమకారంతో ఇండియాకు తిరిగొచ్చి నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజకీయాల్లో అడుగుపెట్టారు. గత 10 ఏళ్లుగా నియోజకవర్గానికి ఆశించిన అభివృద్ధి చేయలేకపోయానని నిజాయితీగా ఒప్పుకుంటున్న శ్రీకాంత్ రెడ్డి తాను అనుకున్న లక్ష్యాలను సాధించాలని, మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుందాం. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.